తలాంతు కృపవారం ఏంటిదంటే కళలు, దర్శనాలు. అంటే ఆరాధించే సమయంలో ఏదైనా దర్శనం దేవుడు చూపించినప్పుడు దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ అడగడం, దేవుణ్ణి ఆ ఇంటర్ప్రిటేషన్ దేవుడు నాకు ఇవ్వడము. అదే రీతిగా కళలలో అంటే జరగబోయేవి, జరిగినేటివి చూపించడము, వాటి యొక్క ఇంటర్ప్రిటేషన్ నాకు ఇవ్వడము. ఇది నా చిన్నతనం నుంచి జరుగుతున్నటువంటి విషయము. అయితే ఒకసారి నేను చెప్పాను, అంటే శిల్వ ధ్యానం గురించి మాట్లాడేటప్పుడు దేవుడు హృదయంని చూపిస్తూ ఒక దర్శనంలో, ఆ దర్శనంలో హార్ట్ని చూపిస్తూ అది ఎట్లా ఉందంటే కుళ్ళిపోయినట్లుంది, శ్రింకన్ కండిషన్లో ఉంది, అది ఇంకా పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నట్లు చూపించడం జరిగింది. అయితే ఏంటి ప్రభా, ఈ గుండెని ఎందుకు చూపిస్తున్నావు, ఇదేంటిది, ఎందుకు దీని నుంచి నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు అనేసి దేవుణ్ణి అడుగుతా ఉన్నాను. యాక్చువల్గా ఎట్లా అంటే దేవుడు నాకు ఏవైనా కళలు చూపించినప్పుడు ఆ కళల యొక్క భావం గురించి తిరిగి నేను అనుదినము నా వ్యక్తిగత సమయం దేవునితో గడిపే సమయంలో అడుగుతూ ఉంటాను. ఈ కళ చూపించావు కదా, దీని భావం ఏంటిది, ఇది ఎందుకు చూపించావు, ఏంటిది, దీని నుంచి నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు ప్రభా నేను అడుగుతాను. ఆ రీతిగా ఆ రోజు నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటే ఎన్నో విషయాలు, అంటే ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వారం, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రీతిగా నన్ను తీసుకెళ్తా ఉన్నాడు. అంటే స్ట్రాంగ్గా పునాది వేయడానికి, నా యొక్క అంటే ఆత్మలో దేవుణ్ణి అంటే ఇంకా బలంగా స్ట్రాంగ్గా నమ్మడానికి. ఎందుకంటే ఒక సేవకునిగా అన్న చెప్తున్నటువంటి మాటలని వైఫ్గా నేను తీసుకోను. అది అన్నకి తెలియదు, సంఘానికి తెలియదు, నాలో నాకు తెలుసు. అది అంటే ఆ పోరాటం, ఆ హృదయపు స్థితి. కొన్నిసార్లు అంటే భిన్నాభిప్రాయం ఉంటుంది. అబ్బా అంటే కొన్నిసార్లు ఈయనతోని ప్రయాణం నాకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఒకవేళ నేను అంటే నా యొక్క హృదయపు స్థితిని బట్టి నేను ఒక డెసిషన్స్ తీసుకుంటే ఎప్పుడో నాశనం అయిపోయేదాన్ని, ఇక్కడ ఈ రీతిగా నిలిచి ఉండేదాన్ని కాకపోవచ్చునేమో అనేది క్లియర్గా నాకు దేవుడు అర్థం చేస్తున్నాడు. ఎట్లా అంటే ప్రభా ఏంటి ఈ గుండెను ఎందుకు చూపిస్తున్నావు, ఇదేంటిది, నా గుండె ఆ రీతిగా ఉన్నదా, అంటే నా యొక్క హృదయపు స్థితి నీ ఎదుట అంటే మంచిగా లేదా అని నాకు నేను దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ అడుగుతూ గోజారుతూ దేవుని సన్నిధిలో, ఒకవేళ ప్రభువా నా యొక్క హృదయపు స్థితి నీ ఎదుట నీకు అంగీకారంగా సంతోషంగా లేనట్లయితే అదేంటో చూపించు, నాతో మాట్లాడు అనేసి నేను అడుగుతా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినాడు. అంటే నా జీవితంలో నా యొక్క అనుభవం నేను చెప్తున్నాను. దేవుడు ఏమైనా చూపించినప్పుడు దాని గురించి స్పష్టంగా ఒక వాక్యము ఆధారంగా వాక్యాలు తీసి చూపించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నా మొదటి దినాలలో నేను ఏవైనా కళలు వచ్చినప్పుడు ఆ కళల్ని పంచుకుంటున్నప్పుడు అన్న అనేటోడు, ఈ కళలు దేవుడు చూపించినాడో దయ్యం చూపించిందో ఎట్లా తెలుస్తుంది, ఈ దేవుడే చూపించినాడని నువ్వు ఎట్లా అంటావు అని అట్లా తీసి పడేస్తున్నట్లు అనిపించేది నాకు. సో అప్పుడు నేను దేవుని అడగడం మొదలుపెట్టిన, ప్రభా ఈయనకి ఎట్లా చెప్పాలి, ఈవెన్ ఈయనతో ఏవైనా మాటలు మాట్లాడాలన్నా కానీ నాకు భయం అనమాట. ఎందుకంటే బైబిల్ ఎక్కడుంది అనేసి అడుగుతాడు ఏమన్నా చెప్తే. నాతో మాట్లాడాలంటే వాక్యం మాట్లాడాలి, నాతో అంటే ఏమైనా అడగాలన్న వాక్యానికి అనుగుణంగా ఉందా నీ కోరికలు, నువ్వు అడిగే విషయాలు అనేసి అడుగుతారు. సో ఎట్లా ఈయనతో మాట్లాడేది ఏంటి అని ఆ టైంలో నేను దేవుణ్ణి అడిగిన, ప్రభా ఏవైనా కళలు కానీ దర్శనాలు కానీ నాకు చూపించినప్పుడు దానికి కోరిలేటెడ్గా వాక్యం కూడా నువ్వు చూపించు, నువ్వు నాతోని మాట్లాడుతున్నావు అనేసి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆ కృప దేవుడు నాకు అనుగ్రహించినాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో ఆ రీతిగా ఏవైనా ఈయన చెప్తూ ఉన్నప్పుడు నాకు అర్థం కావు, కానీ అవే సంగతులు మళ్ళీ దేవుని సన్నిధిలో వెళ్ళి నేను అడుగుతున్నప్పుడు, దేవుని పైన ఆధారపడుతున్నప్పుడు దేవుడు క్లియర్గా కళల ద్వారా ఆ వాక్యాన్ని పక్కన పెట్టి ఆ వాక్యాల ద్వారా నాకు అర్థం చేపిస్తూ ఉండడము, ఈ రీతిగా నా ప్రయాణం జరుగుతూ ఉంది అన్నతోని. అయితే కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కొంతమంది అంటే ఇక్కడ విశ్వాసులు కొందరు అన్న గురించిన మాటలు అనుకుంటున్నప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా నా ఆత్మ కూడా వాళ్ళ యొక్క మాటలతోని ఏకీభవిస్తుంది కొన్నిసార్లు. అవును కదా, నిజమే కదా, వీళ్ళు అనుకుంటున్నది, వీళ్ళు వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇదే కదా, ఈయన అంటే ఈ లోకంలో ఏ సేవకుడు ఈ రీతిగా ఉండడు, ఈయనలాగా సేవ చేస్తా, మరీ ఇంత ఇదిగా ఈయన చేస్తున్నాడు అంటే అంటే నాలో నేను, నా ఆత్మలో నేను అంటే ఈయన గురించి ఏ రీతిగా నా ఆత్మ నన్ను మోసపరుస్తుందో నాకు తెలుస్తుంది.
అది బయట ఆయన దగ్గర నేను బయట పడలేను, చెప్పుకోలేను, చేయలేను. ఇతరుల దగ్గర ఎవరి దగ్గర కూడా నేను చెప్పుకోలేను. సరే, నాకు ఎవరైనా కౌన్సిలర్స్ ఉన్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కౌన్సిల్ తీసుకొని ఆత్మీయంగా అక్కడ ఆ పోరాటంలో నిలబడడానికంటే అది లేదు. ఒకసారి నేను అన్నతోని కూడా అనడం జరిగింది, ఈ సంఘంలో విశ్వాసులందరికీ కౌన్సిలర్ నాయకుడు మీరు, నాకేమో హస్బెండ్. సో నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పర్సనల్గా వ్యక్తిగతంగా మీతోటి, మరి నాకెవరు కౌన్సిలర్స్, ఒక నాయకుడు ఉండాలి కదా, నాకు కూడా ఒక నాయకుడిని ఎన్నుకుందాం, చలో ఆయన దగ్గర పోయి కూర్చొని మాట్లాడి సరి చేసుకుందాం. ఇట్లాంటి పోరాటం అన్నమాట నాలో. అట్లా ఉన్నప్పుడు అన్న ఒకటే మాట చెప్పినాడు, దేవుని దగ్గరికి వెళ్ళు, నీకు నాయకు కౌన్సిలర్ నాయకుడు ఆయనే చెప్తారు, చెయ్యి, నీకు దేవుడు కృప ఇచ్చినాడు కదా, కృపావరం ఉంది కదా నీకు, నేనేవైతే చెప్తానో అవి నువ్వు వినవు, సరే నీకు వదిలేస్తాను, నేను దేవుడు మాట్లాడతాడు కదా, నేను ఏ విషయాలైతే చెప్తే నువ్వు వినవో ఆ విషయాలు దేవునితో మాట్లాడినప్పుడు నువ్వు సరౌండర్ అవుతావు. ఇది కామనే కదా నీ జీవితంలో. సరే చెల్లి, దేవుని దగ్గరికి వెళ్ళు, అడుగు, దేవుడే నీకు చెప్తాడు, దేవుడే నీతో మాట్లాడతాడని అట్లా అన్న వదిలేసి, అన్న ఆత్మ నడిపించిన కొలది పరిశుద్ధాత్ముడు తనతో మాట్లాడి తను గైడ్ చేసే విధానంలో వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. బట్ నా పోరాటం అయితే ఈ రీతిగా ఉంటుంది, అంటే శరీరము ఆత్మకు ఒకదానికి ఒకటి ఎప్పుడు విరోధమే అని గలతీలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా. ఆ రీతిగా ఈయన ఆత్మకు సంబంధించినటువంటి విషయాలలో ముందు స్ట్రాంగ్గా పోతా ఉంటే అందరు అనుకునేలాగానే నేను కూడా ఒక విశ్వాసిలాగా, అబ్బా ఈయన వైల్డ్ ఆక్స్, ఇప్పుడు మాట్లాడుతున్నాను ఆయన ముందర, ఈయన వైల్డ్ హాక్స్గా వెళ్ళిపోతాడు, అబ్బాయి ఈయన ఎవరికి వినడే చెయ్యడే, వింటే ఎంత బాగుంటుంది. వైఫ్గా నా మాటలన్నో కొన్ని తీసుకుంటే దేవుడు నాకు ఇచ్చినాడు కదా టాలెంట్, ఆ కృపావరము, వ్యక్తుల జీవితాలు, వాళ్ళ హృదయాలు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ నేచర్ ఇది అని కళలలో చూపిస్తూ ఉన్నప్పుడు నేను ఈయనతో పంచుకుంటూ ఉంటాను కదా. సో దాన్ని బట్టైనా ఈయన నా మాటలను కొన్ని తీసుకోవచ్చు కదా, ఈయన మోసపడకుండా, అంటే అనేకులు ఈయనని, నా ఆలోచన అనమాట. నేనేమనుకుంటానంటే ఈయన చుట్టూ చాలా మోసంతో కూడినటువంటి వాళ్ళు, స్వార్థంతో కూడినటువంటి వాళ్ళు పని అయిపోయిన తర్వాత వాళ్ళు దేవుని పేరట ఈయన దగ్గరకు వచ్చి బెనిఫిట్ పొందిన తర్వాత తిరిగి మళ్ళీ దూరం అవుతారు. మళ్ళీ బ్రదర్ ఈయనేమో దేవునికి వాళ్ళని అనుసంధానం చేయాలా, దేవునితో వాళ్ళకి సంబంధాన్ని కట్టాలా, దేవుని కోసం, దేవుని యొక్క రాజ్యం కోసం వీళ్ళని నిలబెట్టాలా, అందరూ కూడా దేవుని యొక్క రాజ్యం కట్టాలా, ఆయన మహిమ కోసం జీవించాలా, బ్రతకాలా. నాకు అప్పచెప్పినటువంటి ఒక గొర్రెైనా కానీ, ఆ ఒక గొర్రెనైనా కానీ నేను నడిపిస్తా. నాకు అంటే క్వాంటిటీ కాదు, క్వాలిటీ ప్రాముఖ్యము, ఇంపార్టెంట్. ఆ వేలో ఈయన పోతుంటాడు. నేనేమో అంటే ఈ లోకంలో చుట్టూ చూస్తున్నప్పుడు, అంటే ఒక వైఫ్గా, అంటే ఈయనతో ప్రయాణం 21 years, ఈ 21 yearsలో చూస్తున్నప్పుడు కొంతమంది అంటున్నటువంటి మాటలను బట్టి ఈ పాటికి అన్న సంఘము ఎంత పెద్ద సంఘం ఉండాలో, ఎంతమంది వెళ్ళిపోయినారో. నిజమే, అది ఈ పాటికి అందరికన్నా ఉన్నట్లయితే ఇక్కడ ఇది చాలా పెద్ద సంఘముగా ఉండేది. ఉండకపోవడానికి కారణం ఏంటిది మరి? ఎందుకు ఉండలేరు? ఈయన దేవుని వాక్యాలే చెప్తుండు కదా. కానీ ఈయన ఇట్లా చెప్పుకోకుండా వాక్యాలు మంచిగా వాళ్ళని, అంటే బుజ్జగించినట్టు కొన్నిసార్లు చెప్పి వాళ్ళని ఇక్కడ స్థిరపడచ్చు కదా దేవుళ్ళో ఉండడానికి, వాళ్ళు నాశనమై పోకోకుండా, కొట్టుకొని పోకోకుండా ఈ లోకంలో. అట్లా ఈయన చెప్పింటే బాగుండు కదా. అట్లా ఈయనకు ఉన్నటువంటి జ్ఞానము, ఆ జ్ఞానంతో ఎంత మంచిగా, అంటే దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్యం అంటే ఇవాళ మనం చూస్తున్నటువంటి పరిచర్యలు అనేకమైనటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ రాజ్యాలు కట్టుకుంటున్నారు, దేవుడి రాజ్యం అని చెప్పుకుంటా. ఇది కూడా నాకు దేవుడు క్లియర్గా అర్థం చేయించినాడు, ఈ హృదయం గురించి చూపిస్తాను. అది ఎట్లా అంటే, ప్రభా ఏంటిది ఈ హృదయం నాకు చూపిస్తున్నావు అన్నప్పుడు దేవుడు, గుండె ఎందుకు ఇట్లా ఉంది, ఎవరి గుండె ఇది, ఎందుకు ఇది చూపిస్తున్నావు అని నేను అడుగుతున్నప్పుడు దేవుడు అంటే ఒక వ్యక్తిలాగా నాతోని సంభాషించినట్లే దేవుని సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఏవైనా కళలు చూపిస్తే అవి రాసుకొని డైరీలో వాటి యొక్క ఇంటర్ప్రిటేషన్ కోసం నేను కనిపెడుతూ దేవుని అడుగుతా ఉన్నప్పుడు క్లియర్గా నాకు ఆ వాక్యం దానికి కోరిలేట్ అయ్యేటట్టు వాక్యాలు చూపిస్తూ ఆ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను రాసుకుంటూ పోతా. సో ఈ డైరీ నిండు అవే ఉంటాయి నా జీవితంలో. యాజ్ ఇట్ ఈస్గా ఒక పొల్లు పోకుండా చూపిస్తాడు దేవుడు నాకు. అదేంటో నాకు కూడా అర్థం కాదు, నేను కూడా ఆశ్చర్యపోతుంటాను, దేవుడు ఎందుకు ఇట్లా చూపిస్తున్నాడు, దేవుడు ఎందుకు ఈ కృప నాకు దేవుడు అనుగ్రహించినాడని నేనే ఆశ్చర్యపోతుంటాను. ఆ రీతిగా చూపిస్తూ ఉంటాడు దేవుడు. సో ఈ హృదయం గురించి దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టినాడు. నేను సరే ఏంటి ప్రభువా
దీని గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఒకవేళ నా హృదయపు స్థితి బట్టి నువ్వు ఆనందించలేక సంతోషించలేక ఉన్నావేమో, కాబట్టి నన్ను పవిత్రపరచయ, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉందేమో తీసివేనైనా, నూతన హృదయం. అంటే ఎన్నో వాక్యాలు చదువుతూ ఉంటాను కానీ పలాని వాక్యం పలాని చోట అని పక్క కాన్ఫిడెంట్గా నాకు గుర్తుండవు. అన్నకైతే దేవుడిచ్చినటువంటి తలాంతు కృపావరం ఏంటిదంటే వాక్యం, జ్ఞాన వాక్యం. ఆయన వాక్యం చెప్తే అది డైరెక్ట్ హృదయానికే గుచ్చుకుంటుంది, అది బాణంలాగా వెళ్ళి గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒక విశ్వాసగా నేను కూర్చున్నప్పుడు కూడా అబ్బాయి ఈయన నాకే చెప్తున్నాడు అని నేను అనుకుంటా, కానీ దాన్ని రిజెక్ట్ చేయలేను. చెప్పేది కరెక్టే, వాక్యాలు తీసే మాట్లాడుతున్నాడు. నీకు లాగానే నా ప్రయాణం కూడా అట్లా ఉంటుంది. సో ఆ రీతిగా ఆ హృదయం గురించి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినాడు. ఇప్పుడు నేను పెన్ను బుక్కు పట్టుకొని చలో ప్రభా మాట్లాడు ఏంటిది అనినప్పుడు దేవుడు మెల్లగా స్టార్ట్ చేసినాడు. నేను ఎహెస్కేలు, ఇర్మియా ఈ గ్రంథాలన్నీ చదివినప్పుడు నేను అనుకునేదాన్ని, ఈ ఇజ్రాయేలీలు ఎందుకు ఇంత మొండి వైఖరి, ఎందుకు వీళ్ళు దేవుణ్ణి అంటే యాక్సెప్ట్ చేయలేకపోయిన రక్షకుడుగా యెహోవా దేవుడు అని అంత పక్కాగా, అంత కాన్ఫిడెంట్, అంత విశ్వాసం తండ్రి పైన పెట్టినారు, కానీ ఈ కుమారుని పైన ఎందుకు పెట్టలేకపోయినారు? కానీ దేవుడు ఆ కృప మనకి ఇచ్చినందుకు, నాకు ఇచ్చినందుకు నమ్మడానికి నేను నిజంగా ఎంతో ధన్యురాలిని. ఒకవేళ వాళ్ళ స్థితిలో కన్నా ఉన్నట్లయితే నిత్యత్వం లేదు కదా, కోల్పోయినటువంటి వారమే కదా, దాన్ని బట్టి దేవుని స్తుతించేదాన్ని. కానీ ఆ గ్రంథాలు చదివినప్పుడు అది నాకుగా నేను తీసుకోలేకపోతుండే. ఇజ్రాయేలీలే గుర్తు వస్తుండే అనమాట ముందు, వాళ్ళ యొక్క హృదయపు కండిషన్, వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళ యొక్క స్థితి, హృదయపు స్థితి అన్నట్లే నేను చదివి అట్లా అండర్లైన్లు కొట్టినటువంటి దినాలలో ఒక వాక్యం దేవుడు నా ముందర పెట్టినాడు. అది ఏంటిదంటే ఇర్మియా 17:9 verse. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. అంటే ఈ యొక్క హృదయపు స్థితిని పరీక్షించేది దేవుడు. అంటే నా హృదయంలో ఏమి పోరాటం నడుస్తుందో, ఏమి ఆలోచనలు పుడుతున్నాయో, ఏమి నేను నమ్ముతున్నానో, నా హృదయం ఏది నన్ను నమ్మిపిస్తుందో అవన్నీ నాకు తెలుసు. కానీ ఇక్కడ దేవుడు ఆ హృదయాన్ని చూపించి ఆ వాక్యాన్ని నా ముందర పెట్టినప్పుడు, ఆ వాక్యము ఇక్కడ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. సంఘము అంటే నేను, నువ్వు, అందరము సంఘము అనినప్పుడు అక్కడ నేను అని పెట్టుకొని మీరు వినినట్లయితే అది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు సంఘపు యొక్క హృదయపు స్థితిని నాకు చూపించి నాతో మాట్లాడడం జరిగింది. ఈవేళ అంటే ఈ సార్వత్రిక సంఘము ఈ చివరి దినాల్లో ఏ రీతిగా ఉన్నది, నిజంగా దేవుని రాజ్యాన్ని కడుతూ ఉందా, దేవుని యొక్క రాజ్యం కోసం ప్రయాసపడుతూ ఉందా, లేకపోతే నామకార్థంగా జస్ట్ ఈ చర్చ్ బిల్డింగ్కి వచ్చి వెళ్ళిపోతా ఉన్నారా? అది పరిశీలించుకోవలసింది సంఘము. నిజంగా దేవుని యొక్క రాజ్యము విస్తరించకపోవడానికి, దేవుని యొక్క అంటే రాకడకు సంఘము సిద్ధపడకపోవడానికి కారణము ఈ హృదయం అని దేవుడు స్టార్ట్ చేసినాడు, నా ముందర పెట్టినాడు. హృదయానికి సంబంధించి చాలా లేఖనాలు నా ముందర పెట్టి మాట్లాడడం మొదలు పెట్టినాడు. ఎహెస్కేలు 2వ అధ్యాయంలో కూడా ఒకసారి 4వ వచనము 7వ వచనం చదవండి. ఎహెస్కేలు 2:4-7 వచనం. వారు సిగ్గు మాలిన వారు, కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారు వినినను వినకపోయినను వారి మధ్య యెహోవా ఉన్నాడని తెలుసుకొనుటకు దేవుడు ప్రవక్తను పంపుచున్నాడు అని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 7వ వచనంలో వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట నీవు వారికి తెలియజేయము. ఈ మాటలు నా ముందరే పెట్టి, సో అన్న గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రవక్తగా, ఒక నాయకుడుగా,
అంటే దేవుడు ఆయనని వాక్య జ్ఞానంతో అభిషేకించి ఈ చివరి దినాలలో ఏదైతే వినాలో దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని దేవుని యొక్క హృదయంలో ఏమున్నదో దాన్ని తేట తెల్లగా సంఘం ముందు ఉంచి ఆ రీతిగా దేవునితో ఒకటవ్వడానికి, దేవుడు మన యొక్క హృదయాల యందు సంతోషించి మనతో ఉండడానికి పదే పదే ఎన్నో మార్లు ఎన్నో వాక్యాలు చెప్తున్నప్పటికీ కూడా నాలో పోరాటం నేను చూసుకుంటున్నా ఇక్కడ ఈ వాక్యమును బట్టి. నిజమే కదా, ఇది ఇశ్రాయేలీలకిలే, వాళ్ళని గురించి ఈ ప్రవక్త మాట్లాడినటువంటి మాటలులే అని వదిలేసి కంటే ఇక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తగా, నాయకునిగా ఆయనని ముందర పెట్టి ఎన్నో మాటలు రాజ్యానికి సంబంధించి చివరి దినాల్లో మన యొక్క బ్రతుకులు ఏ రీతిగా ఉండాలి అనేసి, విశ్వాసము గురించి, సిద్ధపాటు గురించి, రెండవ రాకడ గురించి ఎన్నో మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా నాలో ఎందుకు ఈ ఆలోచనలు, ఈ తలంపులు, ఈ పోరాటాలు అని నన్ను నేను పరీక్షించుకుంటా ఉన్నప్పుడు దేవుడు చాలా విషయాలు నా ముందర పెట్టినాడు. అంటే సంఘపు స్థితి, హృదయపు స్థితి ఏ రీతిగా ఉన్నది అంటే, నామకార్థంగా వస్తున్నాం పోతున్నాం కానీ అది మనల్ని మోసంలోనికి తీసుకెళ్తా ఉంది. ఎందుకు అంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడి లేదు. ఈ హృదయం అనేది మన యొక్క అంతరంగములో మన యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు నివసించు స్థలం అని దేవుడు మొదలు పెట్టడం ప్రారంభించినాడు. ఈ హృదయం అనేది ఇక్కడ మన యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థలం. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా పోరాటం నడుస్తూ ఉంటుంది. ఏం పోరాటం అంటే, పరిశుద్ధాత్మ దేవునిని అంటే మౌనంగా ఉంచేటట్టు మన యొక్క హృదయం డామినేట్ చేస్తూ దేవుని యొక్క స్వరాన్ని వినకుండా మన యొక్క ఆత్మ మన యొక్క శరీరాన్ని ఆధారం చేసుకొని ఈడ్చుకొని పోతూ ఉంటుంది. అంటే నేను కరెక్టే, నేనేం తప్పు ఆలోచిస్తున్నా, నాకు కూడా దేవుడి వాక్యాలు చూపిస్తున్నాడు కదా, నాకు కూడా దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు కదా, నాకు కూడా చూపిస్తున్నాడు కదా జరగబోయే విషయాలు, ఏదైతే ఈయన చెప్తున్నాడో అవి నాకు కూడా దేవుడు అంటే కళల రూపంలో, దర్శనాల రూపంలో మాట్లాడుతున్నాడు కదా, నాకు తెలుసు కదా అనే ధోరణినే గాని ఈయన ఏదైతే చెప్పడానికి చివరి దినాల్లో ఏదైతే దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని దేవుని యొక్క హృదయము చొప్పున మనము బ్రతకాలి, జీవించాలి, సరి చేసుకోవాలి ఈ లోకంలో, అంటే మనం ఏ రీతిగా అంటే కట్టుకోవాలి, ఆయనతో అనుసంధానమై ఉండాలి అనేటువంటి విషయాలను పక్కన పెడితే నా ఆలోచనలు అంటే, అరే ఈయన ఏంటి ఇట్లా దేవుని సన్నిధిలో అడిగేదాన్ని, ప్రభా ఎంతవరకు ఈయనతో ఈ ప్రయాణము నాకు చాలా కష్టమైపోతుంది, ఏంటి ప్రభా ఈయనతో మాట్లాడు, ఈయన అంటే నేను ఏమైనా చెప్తే అవి తీసి పడేస్తాడు, వినొచ్చు కదా యాజ్ అ వైఫ్, ఎందుకు ఈయన వినడు, ఏంటి ప్రభా ఈ పరిస్థితిలో నాకు కౌన్సిల్ చేసేటువంటి వారు ఎవరు, ఈ అందరికీ ఉన్నారు కానీ నాకు లేరు ప్రభా అని ఎన్నోసార్లు దేవునికి నేను మొరపెట్టిన దినాలు ఉన్నాయి. ఆ మొరపెట్టిన దినాలలో తిరిగి దేవుడు మళ్ళా రూపంలో, దర్శనాల రూపంలో నాకు అన్ని క్లియర్గా అర్థం చేయిస్తా నన్ను నడిపిస్తా ఉన్నాడు. అయితే రీసెంట్గా దేవుడు 2 దర్శనాలు అంటే ఈ హృదయపు స్థితిని గురించి మాట్లాడుతూ మధ్యలో ఒక 2 దర్శనాలు దేవుడు చూపించినాడు. ఆ దర్శనంలో ఏంటిదంటే, ఒక సేవకులు అంటే మంచి పేరు ఉన్నటువంటి నాయకులు, గొప్ప నాయకులు, అందరికీ అంటే ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ కలిగిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో ఒక బర్త్డే సెలబ్రేషన్ని వాళ్ళు ఆ స్టేజ్ మీద ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఘనంగా అంటే ఒకప్పుడు మా జీవితాలు ఇట్లా, ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించినాడు, ఈ రీతిగా ప్రపంచ దేశాలను మమ్మల్ని తీసుకెళ్తున్నాడు, అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మా జీవితాలలో ఈ రీతిగా మేము ఆ దినాలలో కష్టపడినందుకు ఈ రీతిగా మా కుటుంబాన్ని ఉంచుకున్నాడని వాళ్ళు పొగుడుకుంటూ చెప్పుకుంటూ ఉంటుంటే ఆ దర్శనంలో నేను అన్న కూడా వాళ్ళ స్టేజ్కి ఆపోజిట్లో కూర్చొని ఉంటున్నప్పుడు నాలో నాకు కొన్ని క్వశ్చన్స్ నేను దేవుణ్ణి వేస్తా ఉన్నా. ఏంది ప్రభా, ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి నీ దాసుడు ఉన్నట్టు సత్యం ప్రకటిస్తుంటే ఇక్కడ మాత్రము నువ్వు ఈ మినిస్ట్రీని ఆశీర్వదిస్తలేవు, దీవిస్తలేవు, ఎన్ని ఆత్మలు నశించే ఆత్మలు ఈ పాటికి ఇక్కడ ఉండాలా, సత్యం చెప్తున్నప్పుడు ఎందుకు ఇక్కడ నువ్వు ఆత్మలు తీసుకొస్తలేవు, అక్కడ సత్యము ఉందో లేదో నాకు తెలియదు, మరి అక్కడ మాత్రం ఇన్ని ఆత్మలను నువ్వు తీసుకెళ్తున్నావు, ఏంటి ప్రభా ఏంటిది, మేబీ వీళ్ళు తప్పు ఉండొచ్చేమో, లేదా
ఈయన తప్పు ఉండొచ్చేమో, ఈయన చేసే పరిచర్యలో ఈయన అంటే ఓన్ వేలో పోతున్నాడేమో, ఈయన సొంత ఆలోచనలతో పోతున్నాడేమో, లేకపోతే ఇక్కడ వీళ్ళు కరెక్టేమో అని అక్కడ నేను కూర్చొని ఆత్మలో డిస్టర్బ్ అవుతూ నేను అన్నతోని ఇదేంటి ఇట్లా, ఇది నిజమేనా, ఇదేంటి, ఇది దేవుడు చేసే కార్యమేనా, ఈ చివరి దినాల్లో బిబ్లికల్గా మినిస్ట్రీ ఇట్లనే ఉండాలన్నా, మీరేమో ఇట్లా బోధిస్తారు, మరి ఇక్కడ చూస్తే ఈ పరిస్థితి ఉంది అన్నప్పుడు సడన్గా ఒక భయంకరమైనటువంటి వెలుగు ఆ స్టేజ్ మీద నుంచి మా మీద పడ్డం జరిగింది. మా మీద పడ్డప్పుడు అప్పుడు నేను భయపడినా, అమ్మో దేవుని నేను క్వశ్చన్ వేస్తున్నానేమో, ఇది తప్పేమో, మేబీ వీళ్ళ గురించిన నెగిటివ్ ఆలోచనలు మంచిది కాదేమో దేవుని ఎదుట అని దేవుని సన్నిధిలో మళ్ళా నేను ప్రభా క్షమించునైనా ఈ దైవజనుల పట్ల నేను ఒకవేళ తప్పుగా నేను అంటే వీరి యొక్క పరిచర్య విధానము బిబ్లికల్గా రాంగ్, కానీ నువ్వు అక్కడ కార్యం చేస్తున్నావు ఎందుకు అని నిన్ను అడుగుతున్నాను, ఒకవేళ ఈ క్వశ్చన్ ప్రశ్న తప్పైనట్లయితే క్షమించు ప్రభా అనేసి నేను అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తున్నంతలో నాకు మెలకు వచ్చింది. ఆ రోజు సండే మార్నింగ్ అన్నతో చెప్పిన, ఏంటో నాకు అర్థం కాలేదు, ఇట్లా డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్లో ఇక్కడ మన ఇద్దరం ఇలా కూర్చున్నాం, ఇట్లా నేను ప్రశ్నలు వేస్తున్నా, దేవుని సడన్గా వెలుగు వచ్చి మన మీద పడ్డము, అప్పుడు నేను భయంతో క్షమించు అని అడగడం ఇలా జరిగింది అని అన్నతోని వచ్చేటప్పుడు పంచుకున్నా. తర్వాత ఒక 2-3 days తర్వాత నేను ఫోన్లో మామూలుగా చూస్తున్నప్పుడు యూట్యూబ్లో ఏ సేవకుల కుటుంబంలో బర్త్డే సెలబ్రేషన్ అయితే నడుస్తుందో అదే ఆ స్టేజ్ మీద జరగడము, వాళ్ళు గొప్పగా చెప్పుకోవడము, అది నేను చూసి షాక్ అయినా, ఏంటి ఇది ఇక్కడ నిజంగా దేవుడు నాకు ఎందుకు చూపించినాడు, ఇది యాజ్ ఇట్ ఈస్గా చూపించాడు ఏంటిది అనేసి నేను దేవుడిని అడుగుతున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు అన్నని పక్కన పెట్టి నాకు బోధించడం మొదలుపెట్టాడు. మామూలుగా చెప్తే నాకు అర్థం కాదు, కానీ దేవుడు నాకే స్వయంగా కళలు ఆ వాక్యాలు చూపించి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. సో అందుకే ఈయన నన్ను ఫోర్స్ చేయడు, ప్రెజర్ చేయడు, చెప్తాడు, వింటే సరే లేదంటే దేవుడే నీకు చెప్తాడులే అనేసి ఈయన వెళ్తూ ఉంటాడనమాట, దేవుడు నడిపించిన కొలది ఆత్మలో. సో ఆ రీతిగా ఉంటూ ఉన్నప్పుడు ఈ హృదయం గురించి మళ్ళీ దేవుడు తీసుకెళ్ళి నాతో మాట్లాడుతా చేస్తా ఉన్నాడు. సో ఒక నైట్ అంటే 19th, 20th, 21st, 22nd భయంకరమైన వర్షాలు వస్తూనే ఉన్నాయి. ఆ వారమంతా కూడా వర్షాలే. కానీ సడన్గా మండే రోజు అర్లీ మార్నింగ్ నేను ఒక డ్రీమ్తో లేచిన. ఆ డ్రీమ్ ఏంటిదంటే, నేను బట్టలు వేస్తున్నా, ఇగో ఈ బట్టలు కానీ ఈ రోజు వేయకపోతే కంటిన్యూస్గా 4-5 days వర్షం ఉంటుంది, ఇంటి నిండా బట్టలు అయిపోతాయి, సో బట్టలు వేసేసేయాలి, దేవుడు నాకు డ్రీమ్లో బట్టలు వేయమని చెప్పినాడు అనేసి అనుకుంటూ నేను ఇట్లా లేచిపోయి చూస్తే క్లౌడీగానే ఉంది. కానీ 9 o'clock వరకు నీళ్లు లేవు సంపులో. మోటార్ ఆన్ చేసి అన్న ఉండే నీళ్ళు చూసి వాడుకో, రేపు నీళ్ళు వస్తాయి కదా అప్పుడు వేసుకుందు, కానీ ఇప్పుడు బట్టలు ఎక్కువ అనేసి అన్న అంటుండు. నేనేమో కళలో దేవుడు నాకు ఇట్లా చూపించిన, నేను పక్కగా 100% నా కళలను నేను నమ్ముతా. ఎందుకంటే నా చిన్నతనం నుంచి 7th standard నుంచి ఏదైతే చూపిస్తారో అది పక్కా పొలిపోకుండా జరుగుతాయి అనమాట కళల్లో. సో కొన్నిసార్లు సాతాను గడు ఈ కళల ద్వారా కూడా నిన్ను మోసం చేయొచ్చు, ఒకరోజు నిన్ను పడేవేయచ్చు. జాగ్రత్త, ఆ కళ దేవుని దగ్గర నుంచి వచ్చిందో లేకపోతే విస్తారమైన ఆలోచనల చేత లేకపోతే నీ తలంపుల చేత వచ్చిందేమో జాగ్రత్త అని అన్న వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వార్నింగ్ ఇచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా నేను అది దేవుని నుంచి వచ్చిందా లేకపోతే నా సొంత ఆలోచన అని నాకు నేను పరిశీలించుకుంటా. ఒకవేళ ప్రభా ఇది నీ చిత్తంలో నువ్వు చూపించినట్లయితే నాకు ఒక ఆనవాళ్ళు, ఒక సైన్ చూపెట్టు అని నేను అడుగుతా. ఇది నేను ఎందుకు అడుగుతానంటే, వాక్యం చదివేటప్పుడు గిద్యోన్తో దేవుడు అంటే ఆ మిద్యానీయులతో యుద్ధం చేయడానికి నేను ఎన్నుకున్న పరాక్రమశాలుడు రా అనేసి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆయన అంటాడు, గిద్యోను నువ్వు మాతో తోడుంటే మేము ఎందుకు ఓడిపోతామయ్యా, నువ్వు లేవు, నీకు తోడేంటావు, నువ్వు రా అన్నప్పుడు ఆయన కొన్ని సైన్స్ అక్కడ దేవుడిని అడుగుతాడు, నువ్వు నాకు జయం ఇస్తావని ఆనవాళ్ళేంటి, గుర్తేంటిది, ఇదిగో ఇక్కడ మంచు కురుస్తున్నటువంటి ఆ నైట్ నేలంతా మంచు ఉండి ఆ గొర్రెబొచ్చు పైన గాన మంచు లేకపోతే నువ్వు ఇచ్చిన మాట నెరవేరినట్టు, కరెక్ట్, నువ్వు చెప్పినట్టు, అప్పుడు నేను నిన్ను నమ్ముతా అని ఆ సైన్ ఆయనలో పెట్టుకొని దేవుణ్ణి అడుగుతాడు. ఆ వాక్యం చదివినప్పుడు ఒకసారి నేను నా చిన్నతనంలో నేను కొన్నిసార్లు అట్లా దేవుణ్ణి అడుగుతా, ఇది నువ్వు చూపించినావు కలలో అనడానికి రుజువేంటి ప్రభా, ఒక సైన్ చూపించు అని అడుగుతా. నేను ఆ రీతిగా అడుగుతూ ఉంటానన్నమాట. సో ఆ రీతిగా దేవుడు సైన్స్ ఇస్తాడు. సో ఆ ఉదయకాల సమయంలో అట్లా వర్షము
రాదు, ఇవాళ క్లౌడ్స్ ఫుల్ ఉన్నా కానీ వర్షం రాదు, వేసుకో అని దేవుడు చెప్పినాడు కదా. సరే చలో బట్టలు వేస్తామంటే ఈయన వద్దంటాడు. మొత్తానికి 10 వరకు వెయిట్ చేసిన, 10:30 వరకు వెయిట్ చేసిన, 3-4 సార్లు అడిగిన ఈయనని బట్టలు వేస్తాను అంటే వద్దు, ఈ వర్షానికి ఏమేస్తావు, వద్దు, రేపు వేద్దులే, నీళ్ళు లేవు కదా, వద్దు అని అంటాడు. ఆఖరికి ఈయన అట్లా అంటుంటే ఇరిటేట్ అయినా నేను, అబ్బా ఇంక ఇప్పుడు వేయకపోతే మళ్ళీ 4-5 రోజులు వర్షం, ఆ ఇంటి నిండా బట్టలు ఈ వానాకాలంలో తడివి వాసన కొడుతుంటుంది, ఈయనేమో వింటలేడు అని కొంచెం అంటే ముభావంగా మాట్లాడకుండా అలుగుతే ఎట్లుంటారు అట్లా నా పనులు నేను చేసుకుంటా ఉంటే, ఇంకా ఈయన వేసుకో బట్టలు నీళ్ళు నింపుతాలే అని అనగానే ఆ మోటార్ ఆన్ చేయగానే మస్తు ఆ రోజు 3-4 ట్రిప్పులు బట్టలు అన్నీ వేసినాను. క్లౌడ్స్ ఫుల్ ఉన్నాయి. ఈవినింగ్ 5 వరకు వర్షం రాదని దేవుడు చెప్పినాడు. ఈవినింగ్ 5 వరకు అంతా బట్టలన్నీ ఆరిపోయినాయి, తీసిన, వర్షం పడ్డం స్టార్ట్ అయింది. నేను దేవుని అడుగుతున్నా, ఏంటి ప్రభా ఇది ఎందుకు చూపించినావు నాకు, నువ్వు చూపించినది యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది, దీని నుంచి నాకు నువ్వు ఏం నేర్పించాలనుకుంటున్నావు అని దేవుని సన్నిధిలో నేను రాత్రి ఆ దినాన బట్టలన్నీ మడుస్తూ దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని నా ముందర పెట్టినాడు. అదేంటిదంటే, నేను చెప్పాను కదా కళలు దర్శనాలు దేవుడు చూపించినప్పుడు దానికి కోరిలేట్ అయ్యే వాక్యాలను నాకు చూపెట్టు ప్రభు, అప్పుడు నువ్వు ఇది నాకు చూపించినట్టు, నువ్వు నాతోని మాట్లాడుతున్నట్టు అని నేను దేవుని అడుగుతుంటా. ఆ రీతిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చుల్లటని శ్రమ మా త్వరకు అంతటంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును టల్లు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ దేవుడు నాకు ఏం నేర్పించడానికి, ఏం తెలియజేయడానికి, ఇక్కడ ఈ డ్రీమ్ ఇవంతా చూపెడుతున్నాడు అనడానికి ఈ మాటను తీసి ఆ రోజు రాత్రి బైబిల్ తీసినప్పుడు ఈ మాటను నా ముందర పెట్టి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. న్యూస్లో అంతా ఏం చెప్పబడతా ఉందంటే 5 రోజులు ఫుల్ వానలు, వరదలు, ఈవెన్ అంటే నా ఎదుట ఆ దృశ్యం కూడా ఫుల్ వర్షం పడేటట్టే ఉంది. అది నమ్మశక్యమైనదే, అది పడుతుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ నాకు కనిపించనిది ఏంటిది అంటే వర్షం రాదు, ఎండ వస్తుంది, బట్టలు ఆరుతాయి, అది నాకు కనిపించట్లేదు. కానీ ఇక్కడ నేను కళ్ళను మాత్రం నేను నమ్మినాను. కొన్నిసార్లు నా జీవితంలో దేవుడు ఏవైనా బయలుపరిచినప్పుడు అవి పక్కా నేను నమ్ముతాను, దేవుడు చేస్తాడు, జరుగుతాయి అని. ఎందుకంటే ఎన్నో అనుభవాలు గుండా నేను వెళ్తూ ఉన్నాను కాబట్టి. అట్లా దేవుడు ఇక్కడ నాకు ఏం బోధించడానికి సంఘానికి కానీ నాకు కానీ ఏం బోధ ఇక్కడ చేస్తున్నాడంటే, మళ్ళా ఆ మినిస్ట్రీ దగ్గరికి దేవుడు తీసుకొని వస్తా ఉన్నాడు. తీసుకొని వస్తూ నాకు ఇవి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. చాలా మటుకు మనము జనరల్గా ఈ లోకంలో అంటే మీడియా ఏం చెప్తుందో అది నమ్మేస్తూ ఉంటాం, దేవుని మాటలు నమ్మం. దేవుడు ఎన్నో విషయాలు మనకు సంఘంగా మనం కూడుకున్నప్పుడు మాట్లాడుతుంటాడు, చెప్తుంటాడు, కానీ వాటి మీద అంత నమ్మకం విశ్వాసము మనము పెట్టము. కానీ లోకంలో ఈ మీడియా లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలనైతే అట్లా నమ్మేస్తాం. అవును నిజమే అని అనుకుంటాం, మనకు కనిపించినప్పటికీ కూడా కదా. అంటే కనిపించేటివి వాటిని బట్టి మనం నమ్మేస్తాం, కనిపించని అంటే మనకు కనిపించలేదు అంటే వాటిని అంత ఈజీగా మనం నమ్మం. అయితే ఇక్కడ దేవుడు నాకు ఏమంటే, దేవుని యొక్క మాటలు అంటే అవి మనకి మన ఎదుట లేనట్టుగానే ఉంటాయి, కానీ అది మనం నమ్మినట్లయితే అవి అవునన్నట్లు మన యొక్క జీవితాలలో ఉంటాయి అనేది దేవుడు ఇక్కడ నాతో మాట్లాడడం జరిగింది. మీడియా అంతా కూడా వర్షం పడుతుంది, ప్రపంచం అంతా కూడా వర్షం పడుతుంది, దాన్ని నమ్ముతారు. కానీ దేవుని మాట ఇప్పుడు వర్షం పడదు వేసుకో అన్నప్పుడు నమ్మడానికి చాలా అంటే ఆ మాటను నమ్మడానికి జనరల్గా ఎవరికైనా క్లౌడ్స్ని ఆ వాతావరణమును బట్టి నమ్మడానికి అది అసాధ్యమే. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను నమ్మగలిగిన. అక్కడ ఆ కృప లేని వాళ్ళంతా కూడా నమ్మరు కదా, నిజమే కదా. అట్లనే దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క మాటలు అంటే ఈ సేవకుడు ఇక్కడ నిల్చొని చెప్తున్నప్పుడు అది అట్లనా ఇట్లనా అందరూ ఇట్లా చెప్తలేరే, అన్న ఒకటి చెప్తున్నాడు, అన్న ఏదో చెప్తున్నాడు, చెప్పని అన్న చెప్పని మనం చేసేది మనం చేద్దాము, అన్నలాగా బ్రతకాలంటే కష్టమేలే, అన్న అట్లా అన్నకి సాధ్యం, అది మనకి సాధ్యం కాదని మనం అట్లా వదిలేసుకుంటుంటాం. నేను కూడా కొన్నిసార్లు అంటూ ఉంటాను ఈయనతోని,
అండి మీరు అట్లా బ్రతుకుతారు, మీకులాగా అందరు ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకండి. అందరూ అట్లా కాదు, మీరే, మేమే. మిమ్మల్ని అంటే దేవుడు ఆ రీతిగా ఎన్నుకున్నాడు, ఆ రీతిగా అభిషేకించుకున్నాడు, ఆ రీతిగా ప్రత్యేకించుకున్నాడు. సో మా యొక్క బలహీనతలు విశ్వాసులంగా, అంటే విశ్వాసుల పక్షాన్ని నేను మాట్లాడుతుంటా, మా యొక్క బలహీనత దాన్ని పోరాడడానికి, ఆ పరిస్థితిని జయించడానికి మీలాంటి దృఢమైన విశ్వాసము, నమ్మకము, ఆ కాన్ఫిడెన్స్, దేవుని మాటల పట్ల ఇవి మాకు ఉండాలంటే చాలా టైం పడుతుంది. ఆ టైం వరకు వేచి ఉండాల్సి వస్తుంది అని నేను అంటూ ఉంటాను అనమాట. నేను కూడా అనుకుంటూ ఉంటాను, నేను చెప్పే వాక్యంలన్నిటిని బట్టి కూడా. అంటే ఒక సేవకునిగా ఇక్కడ చెప్తున్నప్పుడు నమ్ముతాను, కానీ హస్బెండ్గా చెప్తూ ఉన్నప్పుడు నేను నమ్మను. సో ఈ హృదయపు స్థితి గురించి దేవుడు మాట్లాడుతూ, ఈ హృదయం ఏంటి ప్రభువా అన్నప్పుడు దేవుడు ఈ మాటలు ముందు పెట్టి, హృదయము చాలా భయంకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు, దాన్ని అంటే పరిశోధించి అంతరింద్రియములను పరీక్షించు వాడు ఆయనే, నేనే అని అంటున్నాడు దేవుడు. కరెక్టే ప్రభా, నా హృదయపు స్థితి నువ్వు ఎరిగినటువంటి వాడవు. నా అంటే వాక్యాలన్నీ ఆధారం ఉన్నాయి కదా. మనలో నరుని యొక్క అంతరంగములో ఆలోచనలు, తలంపులు అనేకమైనవి పుడతాయి, కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరపరచబడుతుంది. ఇప్పుడు నాలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు రావచ్చు, కానీ అవన్నీ కరెక్ట్ కాదు. దేవుడు ఏదైతే ఉద్దేశించినాడో, ఏదైతే నా జీవితంలో చేయాలనుకున్నాడో, దేవుని అదే నా జీవితంలో జరుగుతుంది, నెరవేర్చబడుతుంది. అంతేకాదు ఆ దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నది. అంటే దేవుడు ఈ జగత్తు పునాది వేయబడక మునిపే నీ గురించి ఆయన రాసి ఉన్నాడు ఆ గ్రంథంలో, అదే నెరవేరుతుంది. సో అది మనము తెలుసుకొని దాని ప్రకారం మనము ఆయన ఉద్దేశం ఏంటిది, ఆయన ప్రణాళిక నా చిత్తం పట్ల ఏంటిది అని గ్రహించుకొని తెలుసుకొని ఆ వేలో మనం పోయినామంటే ఆయన ఉద్దేశించినది మన జీవితం పట్ల అది నెరవేర్చబడుతుంది. మనము అంటే ఆ మార్గము, ఆ దారి తప్పకుండా అందులోనే మనం ప్రయాణం అవుతాం అన్నమాట. ఈ విషయం నేను తెలుసుకున్నాను, నిజమే. సో ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన చిత్తము ఏంటిదో గ్రహించుకోనవలసినటువంటి వారమే మనం ఉన్నాం. సంఘపు యొక్క హృదయపు స్థితి ఏ రీతిగా ఉందో అవగాహన లేనందున ఈ లోకంలో నేను సంఘాన్ని ఉంచిన ఎందుకు, ఒక ఉద్దేశం, ఒక ప్రణాళికని కలిగి నేను ఈ లోకంలో ఈ సంఘంని పెట్టి నేను వెళ్ళి ఉంటే సంఘము నా యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే స్థితిలో లేదు, నా యొక్క రాజ్యము విస్తరింపబడతలేదు, నా యొక్క రాజ్యము కట్టబడతలేదు ఈ భూలోకంలో అని ఆ దేవుని యొక్క హృదయము అంటే తపన పడుతూ ఆ హృదయపు స్థితిని, సంఘపు యొక్క హృదయపు స్థితిని చూపెడుతూ నాతో మాట్లాడుతున్నప్పుడు నేను సంఘముగా ఆ వాక్యాన్ని తీసుకున్నా. నిజమే ప్రభా, అవునా, మరి ఎక్కడ బలహీనత, ఎక్కడ పొరపాటు ఏంటి అని అడుగుతూ చూపెట్టు ప్రభా, నాలో ఏంటిది అని అడుగుతున్నప్పుడు దేవుడు మళ్ళా ప్రశ్నలు వేయడం మొదలుపెట్టినాడు. 2 ప్రశ్నలు నాకు వేసినాడు ఆ దర్శనం గురించి దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు. చర్చిలో నీ పాత్ర ఏమిటి, యాజ్ ఎ చర్చ్ నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఏ నాయకునికి నిన్ను ఏ నాయకునికి అప్పచెప్పినాను, ఆ నాయకుడు చెప్తున్నటువంటి మాటలు నువ్వు వింటున్నావా, నీ హృదయం అంగీకరిస్తుంది ఆ మాటలను, నీ హృదయం ఏ రీతిగా రిసీవ్ చేసుకుంటుంది ఆ మాటలను అని జస్ట్ అట్లా మౌనం అయిపోయినాడు దేవుడు. అప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టిన, అంటే నేను భర్తగా చూస్తున్నా, నాయకునిగా చూస్తలేను. సో ఒక భర్తగా నాలో ఆ పోరాటాలు, నాలో ఆ బలహీనతలు, ఈయన యొక్క అంటే యాటిట్యూడ్, దేవుని ఎడల ఆయనకున్న జీలు అట్టి నేను అంత స్ట్రాంగ్ కాదు, నేను అంత ఇది కాదు, అంత వాక్య జ్ఞానం కాదు, నా కృపావరం వేరు, మీ కృపావరం వేరు, మీ పిలుపు వేరు, నా పిలుపు వేరు, నా యొక్క పిలుపులో నాకు దేవుడు ఏవైతే చూపించినాడో, ఏవైతే బయలుపరిచినాడో వాటిని గురించి నేను పంచుకొని ప్రజలని ఎంకరేజ్ చేస్తాను. మీకు వాక్య జ్ఞానం కాబట్టి వాక్యం మీరు మంచిగా అంటే చెప్పగలుగుతారు, నేను చెప్పలేను, నా ఇది కాదు, నా పిలుపు ఈ వాక్యము ప్రకటించడం కాదు అని కొన్ని సందర్భాలలో దేవుని వాక్యం పంచుకోమన్నప్పుడు నేను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈయన నాతో దేవుని మాటలు పంచుకో అన్నప్పుడు నేను రిజెక్ట్ చేసిన దినాలు ఉన్నాయి.
సో అట్లా దినాలు ఉన్నప్పుడు ఈ హృదయపు స్థితిని గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చి చర్చ్ యొక్క హృదయపు స్థితిని గురించి మాట్లాడిన తర్వాత ఒక దర్శనం దేవుడు నాకు గుర్తు చేసినాడు. అదేంటిదంటే చాలాసార్లు దర్శనాలు దేవుడు ఈ రీతికి చూపించినాడు అని నాకు నేను అలర్ట్ అవుతూ ఉంటా. ఎక్కడ నేను పొరపాటున్నానో, ఎక్కడ నేను జారిపోతున్నానో, ఎక్కడ బలహీనంగా ఉన్నానో దేవుడు నాకు ఏ రీతిగా చూపిస్తాడు అంటే ఎగ్జామ్స్ జరుగుతున్నట్టు, ఆ ఎగ్జామ్స్కి నేను అటెండ్ అవ్వాలి. మ్యాథ్స్ ఎగ్జాము, రేపే ఎగ్జాము. ఈ రోజు నాకు రేపు ఎగ్జామ్ అని తెలిసింది. ఒక చాప్టర్ రాదు, ఒక ఫార్ములా రాదు, రేపు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. ఆ ఎగ్జామ్ రాయకపోతే నేను ఫెయిల్ అవుతా, ఇయర్ లాస్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఆ టెన్షన్లో ఎగ్జామ్ని అటెండ్ చేయాలనా లేదా, అక్కడే నేను కన్ఫ్యూజ్ అవుతా ఉంటా. అటెంప్ట్ చేయాలనా లేదా, అటెంప్ట్ చేస్తే నాకు ఏం రాదే, ఫెయిల్ అయిపోతానే, అటెంప్ట్ చేయకపోతే ఇయర్ వేస్ట్ అవుతుంది. పోనీ అటెంప్ట్ చేసి ఏదో ఒకటి రాద్దామంటే ఆ ఫార్ములా ఎట్లా అప్లై చేయాలి, ఏం రాదే అనే టెన్షన్లో లెగుస్తూ ఉంటా. లేచి మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రభా ఏంది ఇట్లా టెన్షన్ వచ్చింది, ఏంటి ఎక్కడ నేను ఇది లేనని దేవుని సన్నిధిలో అడిగి నేను తెలుసుకుంటూ ఉంటా. ఈ రోజు ఈ పరిస్థితిని దేవుడు నా ముందర పెట్టినాడు. అన్న నిన్నటి దినాన వాక్యం పంచుకుంటావా అన్నప్పుడు నేనేం సమాధానం చెప్పలే. నిన్న ఈవినింగ్ 5 o'clockకి నువ్వు రేపు దేవుని వాక్యం పంచుకుంటావా అన్నప్పుడు సమాధానం ఏం చెప్పలేదు. కానీ ఈ దర్శనము అంటే అటెంప్ట్ చేయాలి, నేను ఈసారి ఓడిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు క్వశ్చన్స్ చేసినాడు. సంఘంలో నీ పాత్ర ఏంటిది? ఒక నాయకుని కింద నిన్ను అప్పచెప్పినప్పుడు ఆ నాయకుని కింద నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు అని చెప్తున్నటువంటి మాటలు నీ హృదయంలో ఏ రీతిగా ఫలిస్తున్నాయి, ఏ రీతిగా అన్వయించుకొని నువ్వు ముందుకెళ్తున్నావు, దేవుని యొక్క రాజ్యము కొరకు నీ పాత్ర ఏంటిది, దేవుని యొక్క రాజ్యానికి నీ వలన ఏమి నష్టం కలుగుతుంది, ఏం బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ కూడా నేను వింటూ వస్తున్నా. హృదయం గురించి దేవుడు మాట్లాడుతూ క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు ఈ మాటలను బట్టి లేదు, ఈసారి నేను ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి, ఇది నాకు ఒక పరీక్ష లాంటిది. రేపొద్దున నేను వాక్యం పంచుకోవడం అంటే ఆ దర్శనాలు, సాక్ష్యాలు ఈ రీతిగా నేను పంచుకుంటా ఉంటా. అనేక రీతిలుగా టెస్ట్ మనీస్ టైం యూజ్ చేసుకుంటా. కానీ పర్టిక్యులర్గా వాక్యాలు చూపిస్తూ పంచుకోవడం అనే దానికి నేను భయపడుతూ ఉండేదాన్ని. ఒకసారి డ్రీమ్లో కూడా దేవుడు చూపించినాడు, సంఘంతో కూడా నేను పంచుకున్నా. ఆ డ్రీమ్లో అన్న ఒక్కొక్కరిని పిలిచి, ఇగో ఈ వ్యక్తికి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకు తగ్గట్టు ఈ బైబిల్లో వాక్యాలు తీసి అతన్ని ఎంకరేజ్ చేయండి అని ఒక్కొక్కరిని పిలుస్తుంటే అందరూ బిక్కుముఖాలు వేసుకొని మెల్లగా అన్న నుంచి సైడ్లు కొడతా, తప్పించుకుంటా, సిగ్గుపడతా ఉన్నారు. నా టైం వచ్చినప్పుడు నేను కూడా అక్కడ టెన్షన్లో చేతులు కట్టుకొని అరే ఏం చెప్పాలా, నాకు అన్నీ తెలుసండి కానీ నాకు చెప్పేకి అవుతా లేదు, ఎట్లా చెప్పాలి, మీకైతే చెప్తా, ఈయనకు చెప్పలేను అనేసి అంటున్నా. అక్కడ అట్లా దేవుడు చూపించడం జరిగింది. అప్పుడు తిమోతికి రాసిన పత్రిక నేను బైబిల్ స్టడీ ప్రతిరోజు చేస్తుంటాను కదా, ఆ దినము నా పేపర్లు తిరిగేస్తున్నప్పుడు తిమోతికి రాసిన పత్రిక నా ముందు ఆగింది. అక్కడ సమయం నందును అసమయం నందును దేవుని యొక్క వాక్యము మనం ప్రకటించే వారమే ఉండాలి. ఎప్పుడంటే అప్పుడు వాక్యం ప్రకటించేటట్లు మనం ఉండాలి. అట సిద్ధపడినావా అని దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినాడు. సంఘంగా మనం కూడుకునేది దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి కదా, అంటే నశించేటువంటి ఆత్మలను, అంటే మనము వెలుగుగా ఉంటే లోకాన్ని, ఆ చీకటిలో ఉన్నటువంటి ప్రజలని వెలుగులోకి తీసుకొని రావడానికే కదా మనల్ని ఎన్నుకున్నది, సంఘంగా ప్రత్యేకించుకున్నది. మరి నా పాత్ర ఏంటిది అంటే ఈ హృదయపు గురించి దేవుడు అన్ని మాట్లాడుతున్నప్పుడు నాకు నేను ఇవన్నీ ఆ దర్శనాలు కానీ అన్ని డైరీ తీసి తిరిగేస్తూ నాకు నేను ఇది చేసుకుంటూ, పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ, నాకు నేను అన్వయించుకుంటూ ఉన్నాను హృదయం గురించి. సో ఆ రీతిగా నేను నో అని చెప్పలేదు. కానీ మళ్ళా నైట్ నేనేమనుకున్నానంటే ఏమి ఆన్సర్ ఇయ్యద్దు, జస్ట్ కామ్గా ఉందాము, రేపటి దినాన్ని ఆయనే చెప్పేస్తాడు, నేను ఒకవేళ ఆయన మళ్ళా అడిగితే సరే అందాము అన్నట్టు ఇంకా లార్డ్ సప్పర్ పనిలో బిజీ అయి ఉన్నా. బట్ నాలో పరిశుద్ధాత్ముడు నన్ను మాత్రం బలవంత పెడుతున్నాడు. బిడ్డ నీ కృపవారాల్లో, నీ అనుభవాలలో పంచుకుంటా, సంఘాన్ని ఎంకరేజ్ చేయి, అంటే దేవుని యొక్క రాజ్యములో నా పాత్ర ఏంటి క్వశ్చన్ వేసినాడు దేవుడా. నీ పాత్ర ఏంటిది, నువ్వు ఏ నాయకుని కింద ఉన్నావు, నేను ఏ నాయకునికి నీకు అప్పచెప్పినాను. ఈ మాటలు స్ట్రాంగ్గా నన్ను ఆలోచింపజేసినాయి. నా హృదయపు స్థితి ఏంటిది అంటే ఈయన అర్థం కాలేదు, యాజ్ ఎ హస్బెండ్గా చూసినప్పుడు అర్థం కాలేదు. కానీ ఒక సేవకుడుగా దేవుడు ఇతర సేవకుల యొక్క జీవితాలను చూపెడుతూ, ఈయనను చూపెడుతూ ఆ దేవుడు అంటే కొన్ని సంగతులను నా ముందర పెట్టినప్పుడు క్లియర్గా అర్థమవుతా ఉంది. అంటే ఈ ఎండ్ డేస్లో, చివరి దినాల్లో దేవుని యొక్క హృదయ వాంఛ యాజ్ ఎ చర్చ్గా మనందరము కూడా
పనివారముగా ఆయా పనిలో అంటే ఆయన రాజ్యం కట్టే విషయంలో అందరము పాలిభాగస్థులం కావాలి. నేను జస్ట్ వచ్చిపోతా అనంటే కుదరదు. అంటే ఈ గ్రహింపు లేకపోతే కుదరదు. దేవుని యొక్క రాజ్యం కట్టబడదు. దేవుడు ఆశించిన రీతిగా మనం ఉండలేము. ఈ యొక్క హృదయమును మనము నమ్మినట్లయితే అది మోసగిస్తుంది మనల్ని. మన హృదయం ఏం చెప్తుందంటే, అయ్యో నువ్వు చెప్తావా, నీ బ్రతికి ఇట్లుంది అంటే మన హృదయం తెలుసు కదా మనం ఏ రీతిగా ఉన్నాము ఏంటిదని. సామెతలకు రాసిన గ్రంథంలో ఈ రీతిగా ఉంటుంది, నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము, అది అంతరంగములో అన్నిటినీ పరిశీలిస్తుంది. అంటే మనలో ఉండే ఆత్మ అది దేవుడు పెట్టిన దీపము. అదేం చేస్తుందంటే మన అంతరంగంలోని అన్నిటినీ, అంటే మన ఈగోస్ని, యాటిట్యూడ్స్ని, క్యారెక్టర్ని, బిహేవియర్ని అన్నిటినీ పరిశీలిస్తా మనల్ని అంటే ఎత్తి చూపిస్తూ ఉంటుంది. నువ్వు ఇట్లా నేరారోపణ నిందారోపణ చేస్తా చూపిస్తూ ఉంటుంది. అదే రీతిగా మొదటి యోహానుకు రాసిన పత్రికలో ఈ రీతిగా ఉంటుంది. ఏమనంటే 3:20లో, మొదటి యోహాను 3:20, ఏ విషయముల యందు మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. ఈ ఆత్మ ఏ విషయంలో యందు మన పైన నేరారోపణ దోషారోపణ చేస్తుందో ఆయా విషయముల యందు మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మనము ఆ ఏరియాలో సమాధానపరచుకోవాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు పెట్టినాడు అది. మన కాన్షియస్ అంటే తప్ప ఒప్ప అనేది మన యొక్క ఆత్మకు కూడా తెలుస్తుంది, పరిశుద్ధాత్ముడికి కూడా తెలుస్తుంది. కానీ మన యొక్క ఆత్మ ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క ఆత్మ చెప్పిన రీతిగా మనము వినకుండా, ఆయన యొక్క స్వరాన్ని మనము వినకుండా, ఆయన యొక్క మాటలకి మన యొక్క చిత్తము చెవి యొక్కకుండా, మన యొక్క ఆత్మ ఏం చెప్తుందో మన యొక్క ఆత్మ చొప్పునే మన శరీరాన్ని ఆధారం చేసుకొని మనల్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. కనుకనే దేవుని యొక్క స్వరాన్ని వినలేనటువంటి స్థితిలో ఈ దినాన సంఘం ఉన్నది అనేది దేవుడు క్లియర్గా అర్థం చేస్తున్నాడు. నిజమే, ఎందుకంటే మనం మన యొక్క ఆత్మని బాగా నమ్ముతాము. అది భయంకరమైన మోసము కలిగినది, వ్యాధి కలిగినది అంటున్నాడు. మోసం చేసేటువంటిది మన యొక్క ఆత్మ. అంటే ఈ పోరాటాలు కూడా నేను వెళ్తున్నాను కాబట్టి నాలో నా ఆత్మ అంటే నిజమే కదా వీళ్ళు అనుకునేది ఈయన అనుకునేది, అంటే ఈయన విషయంలో ఎవ్వరు చేయండి, ఈయన ప్రత్యేకమా, ఈయన పిలిపి ఏంటిందో నాకు అర్థం లేదు, ఎంతకాలం ఇట్లా అంటే ఎందుకు నాకు ఈ ప్రశ్నలు ఈ క్వశ్చన్స్ ఈయన వైపున వస్తాయంటే కొన్ని మీకు చాలా అంటే ఆయన యొక్క జీవితం మీకు తెలియదు. Day 1 మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఈ దినమున వరకు కూడా ఆయన దేవుని యొక్క మాటలనంత గట్టిగా పట్టుకొని పరిస్థితులు ఏవైనా కానీ ఆ పరిస్థితులను చూడడు. ఆయన వాగ్దానాన్ని పట్టుకొని పోతూనే ఉంటాడు. ఆయన కమిట్మెంట్ అంటే ఆయన కన్విక్షన్స్ అవి చాలా కష్టం. ఏ సేవకుడు నిజంగా ఈ దినంలో ఒక సేవకుడు గొప్పగా వాడబడుతున్నటువంటి సెలబ్రిటీ నాయకులైతేనేమి వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ వేయగలుగుతానేమో, అంటే నేను అతిశయిస్తలేదు, దేవుని బట్టి నేను అతిశయిస్తున్నాను. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన జీవితంతో నా జీవితం ముడిగట్టబడినది కాబట్టి లైవ్గా ప్రతిరోజు అంటే మా యొక్క కుటుంబానికి పోషణకి ఆ దేవుడే మాకు సోర్సు. అంటే ఈయన కన్విక్షన్స్ కమిట్మెంట్ బిఫోర్ మ్యారేజ్ జాబ్కి రిజైన్ ఇస్తూ నేను ఎవరి దగ్గర చేపను, నా తల్లి దగ్గర చాపను, నువ్వు చాపొద్దు, మనం దేవుణ్ణి అడగాల, సంఘం దగ్గర చాపొద్దు, సంఘం దగ్గర తీసుకోవద్దు, సంఘంలో విశ్వాసులకు మన యొక్క అవసరతల నీడ్స్ అక్కర్ల గురించి చెప్పొద్దు. ఎందుకంటే ఒకవేళ సాక్ష్యం రూపంలో చెప్పినా కానీ అది మ్యానిపులేషన్ అవుతుంది. సంఘంలో కూడా నువ్వు ఎక్కడ పంచుకోకూడదు, నువ్వు దేవుణ్ణి అడగాల, నేను దేవుణ్ణి అడగాల. దేవుడు ఎవరికైతే ప్రేరేపించి ఇదిగో అన్న ఇది మీకు మీ పోషణ నిమిత్తం ప్రేరేపింపబడి దేవుడు ఏమంటే ఇస్తున్నాను అని ఇస్తారో అదే నా పోషణ, అది ఈయన కమిట్మెంట్. అది ఎవరికి తెలియదు, నా ఇంటోళ్ళకి తప్ప. సో ఆ పరిస్థితి ఎట్లుంటుందంటే ఫైనాన్షియల్గా ప్రతిరోజు ఏలియాని దేవుడు ఏ రీతిగా పోషించినాడో కాకుల ద్వారా ఆహారం పెట్టి ఆ రీతిగా ఆయన యొక్క నమ్మకత్వాన్ని అంటే ఈయన యొక్క విశ్వాసము దేవుని పైన ఉండే ఆ నిరీక్షణ ఆ కాన్ఫిడెన్స్ బట్టి నేను చెప్పగలను. నాకు అంత లేదు, అంతా విశ్వాసం అంతా అంటే పుట్టుక నుంచి పెంటకోస్టల్ బ్యాక్గ్రౌండ్ ఎన్నో చూసిన కార్యాలు కానీ కదిలిపోతూ ఉంటాను నేను ఆ పరిస్థితుల మధ్యలో, పరిస్థితులను చూసి. ఈయన మాత్రం పరిస్థితిని చూడడు కానీ దేవుడు ఏవైతే చెప్పినాడో ఆయన ముందు పరిస్థితిని చూడకుండా పక్కన పెట్టి దేవుడు చెప్పిందని చూసి నమ్ముతూ పోతుంటాడు. ఇప్పుడు అండి ఇది లేదు అది లేదు అంటే దేవుణ్ణి అడుగు,
అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు సింపుల్గా. అబ్బా అని నేను నొచ్చుకుంటా, అబ్బా ఈయనేంటిది ఇట్లా ఎంతకాలం ఇట్లా పిల్ల కొన్నిసార్లు ఈయనని ఎన్నో ప్రశ్నలు వేసినటువంటి దినాలు ఉంటున్నాయి. ఎంతకాలం ఇట్లా ఏంటి ఇప్పుడంటే చిన్నపిల్లలు ఏదో కొద్దిగా అటు ఇటు వస్తుంటే సరిపోతుంది, రేపు పొద్దున వీళ్ళు పెద్దగా అవుతే ఏంటిది మీరు ఏదో ఒకటి సైడ్ చెయ్యాలి కదా. మీరు ఆ కమిట్మెంట్ ఆ కన్విక్షన్ తీసుకున్నప్పుడు మీరు నేను చెయ్యను, దేవుని రాజ్యము దేవుని కోసము దేవుని బిడ్డలను లేవనెత్తాలి, దేవుని రాజ్యం కట్టాలి, ఇదే ఆయన 24 hours ఇదే ఆలోచన, ఇదే ఆయన మాటలు ఇవే ఉంటున్నాయి. మరి ఈ దేవుడు ఇచ్చినటువంటి కుటుంబాన్ని గురించి మీరు ఆలోచించారే అంటే నా యొక్క హృదయపు స్థితి ఏ రీతిగా ఉందంటే అట్లా ఈయనను క్వశ్చన్ వేయడము, అడగడము, చేయడం. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాగ్దానాల పైన అంత స్ట్రాంగ్గా పెట్టకుండా నేను ఈయననే చూస్తూ ఉంటా, ఈయననే ఇట్లా అంటూ ఉంటా. అంటే లైవ్గా లిటరల్గా దేవుడు ఎన్నో విషయాలు నాకు చూపెట్టడం. ఎట్లా ఏంటి ఇప్పుడు నువ్వు 2-3 months కట్టలేదు రెంటు, అట్లీస్ట్ రెంట్ అన్న సంఘం నుంచి మీరు కట్టచ్చు కదా. ఉంటే తింటాం, లేకపోతే లేదు, పస్తులు ఉన్నామంటే ఉంటాము. మరి మీరు ఇది ఎందుకు తీసుకోరు? మరి అయితే ఎట్లా ఇది ఎట్లా 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 అని అంటున్నప్పుడు ఎట్లా ఏంటి? దేవుడు లేడా? దేవుడు చనిపోయినాడా? సజీవుడు కదా ఆయన? అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు? దేవుని అడుగు. అంటే ఆయన విశ్వాసం లెవెల్ చూడండి, ఆయన దేవుని ఎడల అంటే ఆ నమ్మకము, ఆ కాన్ఫిడెన్స్. అంటే నా లైఫ్లో నేను ఇవన్నీ ఎందుకు పంచుకుంటున్నానంటే ఆయనతో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు పోరాటం, ఆత్మ శరీరము ఆత్మకి ఏ రీతిగా పోరాటమో అటువంటి పోరాటము నా హృదయపు స్థితిలో ఉండేది. బయటపడకపోతుండే కానీ లోపల నేను నొచ్చుకుంటూ ఉన్నటువంటి దినాలు. కానీ దేవుడు ఏ రోజు కూడా ఆ మాటలను బట్టని దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తున్నప్పుడు లిటరల్గా ఏంటి ప్రభా ఈ బాధ ఏంటి, ఈయనేమో ఇట్లా, ఈయన మొండు చాలా మరి ఎట్లా 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 అని అంటున్నప్పుడు దేవుడు మళ్ళా కళల ద్వారా దర్శనాల ద్వారా చూపిస్తా ఈయన ఏవైతే చెప్తాడో అవే మళ్ళా నా ఎదుట పెట్టి నన్ను ఆ రీతిగా ఈయనతో ప్రయాణం చేయడానికి ఈ దినమున ఈ రీతిగా నేను నిల్చొని చెప్పడానికి నిజంగా అది లిటరల్గా దేవుని కృపనే నా ఎడల. ఇర్మియా 31:3 అంటాడు, అంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపించుంటున్నాను. కేవలము నేను ఈ రీతికి ఇక్కడ నిలబడి ఉన్నానంటే ఆయన కృప మాత్రమే. ఒకసారి సాతాను కూడా మన అనిత పంచుకోవడం జరిగింది. సాతాను ఛాలెంజ్ చేస్తుంది అన్న గురించి. ఆమె ఫోన్లో కమలన్న అనే మాటని ఏమని ఫీడ్ చేసుకుంది, Matthew 3:18. అంటే ఆ డెవిల్ చెప్తుందంట, మా సేవకుని ఎవరో నీకు తెలుసా, ఆయన పేరేంటిది చెప్పు అని అనిత డెవిల్ని అడుగుతుంటే ఆ డెవిల్ అంటుంది నీ సేవకుడు పేరేంటో నాకు తెలుసు, మరి చెప్పు అని తను అంటుంటే అది ఆయన పేరు చెప్పలే. ఏమని చెప్తుంది అంటే Matthew 3:17-18 ఏముంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తున్నా అని ఉంటుంది. ఏ కాంటెక్స్ట్లో అంటే యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకొని వచ్చినప్పుడు ఆ పావురము ఆయన మీద వాలి ఆ పరిశుద్ధాత్ముడు ఆ మాటలు అనడం. అంటే సాతాను ఈయన దేవుని కుమారుడు, ఈయన ఎందు నేను దేవుడు ఆనందిస్తున్నాడని సాక్ష్యం ఇస్తుందంటే ఎంత స్ట్రాంగ్, ఎంత ఇది ఉండాలా. సో నేను ఏది తప్పు పట్టాలన్నా కానీ అవి తప్పు పట్టేది లేదు. ఈవెన్ కొంతమందితో నేను ఏకీభవించినా కానీ అది సత్యం కాదు. మరి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అనుకుంటున్నది కరెక్ట్ కదా అనంటే కరెక్ట్ అనిపించినట్టు ఉంటుందే కానీ అది కరెక్ట్ కాదు. దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి విషయాలు అనమాట. ఈ హృదయం ముందర పెట్టి ఏ రీతిగా తప్పిపోతూ ఉంటారు హృదయంని ఆధారం చేసుకొని అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే. కాబట్టి ఎవ్వరు కూడా ఈ యొక్క హృదయాన్ని నమ్మద్దు, అది మోసకరమైనది, వ్యాధి కలిగింది. ఒక దినాన దాని యొక్క మాటలు మనం వింటే మనం నాశనానికి వెళ్ళవలసినటువంటి వారమే గనుక ఈ హృదయంలో దేవుని యొక్క ఆత్మకి చోటు ఇచ్చినట్లయితే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? కొందరికి నిద్ర వస్తుందేమో చెప్తుంటే, చాలా జాగ్రత్తగా వినాలి. ఒక సహోదరి లాస్ట్ ఫ్రైడే నాతో పంచుకుంది, సిస్టర్ నేను ఇక్కడికి వస్తున్నప్పటి నుంచి అదేంటో నా హృదయంలో ముళ్ళులు గుచ్చినట్టే అన్న వాక్యాలు చెప్తున్నప్పుడు గుచ్చుకుంటా ఉంటుందంటే నిజంగా దేవుణ్ణి వెతకడానికి, దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోవడానికి, దేవుని కోసం బ్రతకడానికి ఉండేటువంటి వాళ్ళ హృదయం అరీతిగా ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటాయి సరి అవ్వడానికి. చాలామంది గుచ్చుకుంటున్నాయని వదిలేసి వెళ్ళిపోయినటువంటి దినాలు ఉన్నాయి. ఏంటిది ఎప్పుడు చూసినా ఈయన క్యారెక్టర్ గురించి, బిహేవియర్ గురించే పొడిచి నాకే అన్నట్టు చెప్తాడు. నా గురించి నాకు తెలుసు కాబట్టి అయ్యే చెప్తుంటాడు. ఇంక వేరే వాక్యాలు లేవా చెప్పాల్సినది? బ్లెస్సింగ్ గురించి చెప్పొచ్చు కదా, ఆశీర్వాదాల గురించి చెప్పొచ్చు కదా. ఎప్పుడు క్యారెక్టర్ బిహేవియర్ గురించే చెప్తుంటాడు. ఇంకేం పని లేదు, చాలు వేరే దగ్గరికి వెళ్తాము, ఇక్కడ ఇది నచ్చట్లని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ ఒకటి ఏంటిదంటే ఇక్కడ బోధిస్తున్నటువంటి వాక్యాలు సత్యమైనవి. అంటే ఇప్పుడు మనకు అవి కనిపించకపోవచ్చు మన ముందట సత్యమైనవిగా, కానీ అవి సత్యము అనడానికి ఈ వాక్యాన్ని కొరింథీయులకు రాసిన పత్రిక దేవుడు నా ముందర పెట్టడం జరిగింది. అయితే ఈ చివరి దినాల్లో దేవుడు ఈ స్థితిని ముందర పెడతా, సంఘము ఈ అవగాహన లేనందువలన దేవుని యొక్క రాజ్యం విస్తరింపబడటలేదు. నిజమే, మనము ఇశ్రాయేలుల గురించి దేవుడు ఇంత కఠినంగా చెప్తున్నాడు. వాళ్ళు మొండి, అంటే యెహెజ్కేలులో కూడా 2వ అధ్యాయంలో వాళ్ళు వినరు, అయినా కానీ నువ్వు వెళ్ళు, నేను నీతో మాట్లాడినవి చెప్పు అని అంటుండు. సో ఈయన యొక్క స్వభావము ఏంటిదంటే అంతే, వాళ్ళు వినకపోని దేవుడు నాకు అప్పచెప్పినాడు, నేనైతే చెప్తూనే ఉంటా నా దగ్గర ఉన్న వాళ్ళకి, అది ఒకరు కానీ ఇద్దరు కానీ, ఇట్లనే చెప్తా, ఇట్లనే బోధిస్తా, అట్లనే ఆయన వెళ్తూ ఉన్నాడు. సో ఆ హృదయపు స్థితి గురించి దేవుడు మాట్లాడుతూ నాకు అర్థం చేస్తూ హృదయం గురించి చాలా విషయాలు ముందర పెట్టినాడు. అంటే ఈ హృదయంలో ఈ ఆత్మ మన గురించి సాక్ష్యం ఇస్తుంది దేవుని దగ్గర. ఒక దినమున మనము మన యొక్క శరీరాన్ని వదిలి ఆ ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుంది. సో ఇప్పుడు అంటే మనం బ్రతుకున్నప్పుడే మన యొక్క హృదయంలో ఈ ఆత్మ మన గురించి కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. అవునా కదా? కాన్షియస్ చెప్తుంటుంది, నువ్వు ఇట్లా నిందారోపణ దోషారోపణ లేకుండా బ్రతకాలా అనేసి వాక్యాలు అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాస్తే ఏమంటాడు, ఒకవేళ విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయం మీలో ఉన్నదేమో పరిశీలించుకోండి. ప్రతిరోజు వాక్యము చేత మన యొక్క జీవితము అట్లా ఉందా లేదా సరి చేసుకోండి అని అపోస్తులైన పౌలు బోధలో ఇటువంటి టీచింగ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా మనం అవే వింటున్నాం కదా. మరి ఇంతకాలం వింటున్నటువంటి వాక్యాలు ఎందుకు ఈ యొక్క హృదయంలో పని చేస్తలేవు? ఒకవేళ నిజంగా పని చేసినట్లయితే ఈ పాటికి దేవుని రాజ్యము సంఘం ఎంత విస్తారంగా కట్టి ఉండాలా. ఈవెన్ సేవకులు కూడా వాళ్ళ యొక్క హృదయంను బట్టి వెళ్తూ ఉన్నారు. ఇదే నా పిలుపు, నేను ఇట్లే చేస్తా సేవ, ఇదే నాకు దేవుడు ఇచ్చినదని పోతూ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క హృదయంను బట్టి ముందుకు పోతున్నారు. దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంటలేరు. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయంలో ఉండి మనల్ని సత్యంలోకి నడిపించడానికి, ఆయన యొక్క సరైన మార్గంలో నడిపించడానికి, సహాయం చేయడానికి ఉంటే ఆయనను పక్కన పెట్టి మన చిత్తం చొప్పున మన హృదయం చెప్పిన రీతిగానే మనం బ్రతుకుతూ ఉంటున్నాము. సో దేవుడు ఇక్కడ కోరేది ఏంటిదంటే, ఈ హృదయంను నమ్మొద్దు, మోసపోవద్దు, మోసగిస్తూ ఉంది, నన్ను నమ్మండి, నేనున్నా మీలో నడిపించడానికి సర్వసత్యంలోనికి. దేవుడు డిసైపుల్స్ ఏమంటాడు, నేను వెళ్తున్నా తండ్రి దగ్గరికి, మీకు స్థలము ఉండడానికి సిద్ధపరచడానికి వెళ్తున్నా, ఇదిగో నేను తిరిగి మళ్ళా వస్తా, అంతవరకు నేను లేని సమక్షంలో నా యొక్క ఆత్మ మీలో ఉండి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, గనుక ఆత్మను పొందుకోండి, వేచి ఉండండి అన్నాడు. ఇవాళ ఈ దినాలలో, చివరి దినాలలో ఎంతమంది మనం పరిశుద్ధాత్మని పైన ఆధారపడి మనలో ఆయనకి చోటిచ్చి, మన యొక్క అంటే ఆత్మకి చోటు ఇవ్వకుండా ఆయన ఆత్మకి చోటిచ్చి, ఆయన ఆత్మ ఏం చెప్తున్నాడో మన యొక్క హృదయంలోనే ఆయన ఆత్మ మన ఆత్మ ఉంటున్నది కదా. సో మన యొక్క ఆత్మ ఏం చెప్తున్నది, మన యొక్క ఆత్మ డామినేట్ చేస్తుందా, ఆయన యొక్క ఆత్మ మన యొక్క హృదయంలో డామినేట్ చేస్తుందా, ఇవి మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అప్పుడే మనం సర్వసత్యంలోనికి నడవగలుగుతాం. లేనట్లయితే హృదయం మోసమైనది, మనం మోసంలో ఈడ్చుకొని పోతుంది, నమ్మిపిస్తుంది, అట్లా ఇట్లా అదా ఇదా మనం నమ్మేస్తుంటాం, దారి తప్పిపోతూ ఉంటాం. దేవుడు ఏదైతే కోరినాడో అది చేయలేనిటువంటి స్థితిలో ఉండిపోతాం. అంటే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి వారంగా ఉంటాం దేవుని ఎదుట, మన యొక్క హృదయపు స్థితిని బట్టి. కాబట్టి మన యొక్క హృదయపు స్థితి ఏ రీతి ఉంది, ఎట్లున్నది, వాక్యాలు చెప్తున్నప్పుడు ఆ వాక్యానికి అనుగుణంగా ఉన్నదా లేదా అని మనం పరీక్షించుకోవాలి. దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇస్తాడు, ఏమనంటే ఈయన నా హృదయానుసారుడు. ఎందుకు? దావీదు ఆయన యొక్క హృదయంలో అంటే దేవునికి అంతా చోటు ఇచ్చినాడు, దేవుని యొక్క హృదయ వాంఛను అర్థం చేసుకోగలిగినాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు. మనం ఆ రీతిగా అర్థం చేసుకున్నటువంటి స్థితిలో ఉంటున్నామా? మన నాయకుడు బోధిస్తుంటున్నాడు, చెప్తుంటున్నాడు దేవుని యొక్క హృదయ వాంఛ, పదే రాజ్యం కట్టాలా, దేవునికి పరిచయం చేస్తూ ఉంటాడు, మనల్ని ఈ రీతిగా బ్రతకాలి, ఈ రీతిగా ఉండాలి. సో అవన్నీ మనకు అంటే ఎక్కువ బోధకంటే ఎందుకు మనకి ఎక్కకుండా మన యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే మన చిత్తం చొప్పున మనల్ని నేర్చుకుపోతూ ఉంటుంది శరీరాన్ని, మన యొక్క శరీరాన్ని. కాబట్టి అర్థం కావు, అంత మోసంలో ఉంటున్నామనే గ్రహింపు మనం కలిగి ఉండం గనుక ఆ సత్యాలు మనకు వినిపిస్తున్నప్పటికీ కూడా
మనకు వినబడినట్లు అంటే మొండి వైఖరి, రాతి వంటి హృదయం కలిగి మనం ఉంటాం. కొన్ని సందర్భాలలో ఈ మధ్యలో దేవుడు కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలు, అంటే ఒక వ్యక్తిలో ఏం జరుగుతుంది, ఏమవుతుందో ఆ వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్మనికే తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను తన పక్కలో కూర్చుంటే తన అంతరంగంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ తన అంతరంగంలో పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు గనుక పరిశుద్ధాత్మకు తెలుసు. అదే పరిశుద్ధాత్ముడు నాలో కూడా ఉన్నాడు గనుక నాకు బోధిస్తుంటాడు, ఇగో ఈమె ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, ఇగో వాళ్ళ పరిస్థితి ఫ్యామిలీలో ఇది, చెల్ నువ్వు వెళ్ళు, ఈ ప్రాబ్లంతో వాళ్ళు ఇది అవుతున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయనప్పుడు వెళ్ళి ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ పరిస్థితి వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. నాకెట్లా తెలుసు అంటే నాలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు సజీవుడు, జీవము కలిగిన దేవుడు. చాలా మటుకు ఈ దినాలలో సంఘము పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏదో జస్ట్ ఆ వాక్యంలో విన్నాము, ఆయనను పొందుకోవాలి అని నేను అడుగుతున్నాను కానీ దేవుడు నాకు ఇస్తాలేడనే ఊహలో ఉంటున్నారు. కానీ విశ్వాసంతో, అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, మనము రక్షణ గురించి, రక్షణ సువార్త విని మనం ఎప్పుడైతే ఆ సువార్తను అంగీకరించి ఆయనని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే ఆయన యొక్క ఆత్మచేత మనందరం ముద్రింపబడ్డాము. పరిశుద్ధాత్మునితో మనము ముద్రింపబడ్డాం. మనం నమ్మాలా, విశ్వాసము ద్వారా, మన యొక్క నమ్మకము ద్వారా, వాక్యము ఆధారము చేసుకొని అది నమ్మాలా. నేను పరిశుద్ధాత్ముని పొందుకున్నా, ఆయన నాలో ఉన్నాడు, కానీ ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతున్నానా, నాతో ఆయన మాట్లాడుతున్నాడా? ఇప్పుడు నేను ఇన్ని మాటలు పంచుకుంటున్నా, దేవుడు నాతో ఇటు మాట్లాడినాడు, ఒక వ్యక్తిలాగా ఈ క్వశ్చన్లు వేసినాడు. ఈ అనుభవం మనకుందా? అంటే మన యొక్క హృదయపు స్థితి ఏ రీతిగా ఉంది? దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు వినగలిగే, ఆ స్వరం వినగలిగే, అంటే రిసీవ్ చేసుకునే హృదయం మన హృదయం ఉందా, లేకపోతే మోసంలోనే ఉందా? ఇంకా విననటువంటి, అంటే ఆ గ్రహింపు లేకోకుండా ఉంటున్నదా అని మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. అంటే ఈ హృదయమును గురించి దేవుడు నా ముందర పెట్టి చాలా విషయాలు చెప్తున్నాడు. ఒకటి ప్రాముఖ్యంగా నాకు క్లియర్గా అర్థం చేయించినది ఏంటిదంటే, భర్త అని అతిశయించి చెప్పడం కాదు, కానీ అందరికంటే ఎక్కువగా నేనే ఇట్లెందుకు అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను, నాలో నేను అడుగుతూ ఉంటాను. మీ అందరికంటే కానీ నాకు కూడా ఎక్కువ కన్సర్న్ ఉంటుంది కాబట్టి ఇట్లెందుకు, వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని నేను ఇది చేస్తూ ఉంటాను. సో అటువంటి సందర్భం బట్టి ఈ దర్శనాన్ని దేవుడు చూపించి చాలా విషయాలు, అంటే నేను చెప్పినాను కదా, కొంతమంది మినిస్ట్రీస్ను, సేవకులని, అంటే ఆత్మలో నన్ను తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నాను, ఇదేంటిది అంటే వాళ్ళ గురించి నాకు తెలియదు, వాళ్ళు ఎవరో ఏంటో, కానీ ఆ కళలలో దర్శనాల్లో చూపించినప్పుడు మళ్ళీ ఆ న్యూస్లో, మీడియాలో నేను వాళ్ళ గురించి వింటున్నప్పుడు, అరే ఇవి దేవుడు ముందుగానే చూపించాడే. ఎందుకు అంటే ఆ వ్యక్తి యొక్క పరిచర్య చూస్తే ఇంకొక వ్యక్తి పరిచర్య, ఆయన ఈ దినాలలో ఆయన పరిచర్యను అందరూ లేబుల్ చేస్తూ, పాయింట్అవుట్లు చేస్తూ ఇది తప్పు అని అంతా ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు ఆయన మాటలను బట్టి. ఆ వ్యక్తిని చూపించి నాకు, ఆ వ్యక్తి దగ్గర నేను కూర్చొని నేను సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆయన నా సాక్ష్యాన్ని ఏకీభవించి, అవును ఈ రీతిగా ఉండాలి, ఆ సాక్ష్యం అంటే దేవునికి మహిమ ఉండాలి అని ఆయన అనడం. మరి ఏంటి ప్రభా, నా కళలో ఈ సేవకుడు ఈ నా సాక్ష్యాన్ని అంటే ఏకీభవించి ఈ సాక్ష్యం అంటే ఈ రీతిగా ఉండాలి అన్నాడు కదా, మరి ఈయనని ఎందుకు అందరు ఇట్లా తప్పుపడుతున్నారు ఏంటిది అనినప్పుడు కొన్ని విషయాలు దేవుడు అంటే మళ్ళీ అక్కడ క్లియర్గా నాతో మాట్లాడడం జరుగుతూ ఉన్నది. అంటే ఒక హస్బెండ్గా నేను అర్థం చేసుకోలేకపోతున్నానేమో, కానీ దేవుడు ఆయన యొక్క సేవకునిగా చివరి దినాల్లో అభిషేకించినటువంటి ఆ వాక్య జ్ఞానంతో మన ముందరే పెట్టంటే ఎంతో ధన్యులము మనము. అంటే ఎంత బోధ మనం వింటూ ఉన్నాము. ఇది చాలా మటుకు ఎక్కడ కూడా ఇటువంటి బోధ మనకు దొరకదు వాక్యం ప్రకారం బ్రతకడానికి. అందుకే ఈ హృదయం మోసకరమైన వంటిది కాబట్టి ఈ హృదయం ఎప్పుడు కూడా ఆయన యొక్క మాటలతో నింపబడాలి, మనం మోసంలో పడకుండా ఉండాలంటే. లేదంటే ఖచ్చితంగా మన ఆత్మ మోసంలో పడుతుంది హృదయపు స్థితిని బట్టి, హృదయం మనల్ని మోసగించడాన్ని బట్టి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆత్మలో కదలాలి, ఆత్మతో నింపబడాలి. ఈ రీతిగా అంటే ఆత్మ పైన ఆధారపడాలి. పరిశుద్ధాత్ముడు అందరిలో ఉన్నాడు, ఓన్లీ ఒకరిలో, వాళ్ళలో, వీళ్ళలో కాదు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. అది నమ్మాల, విశ్వాసము ద్వారానే ఆయనను మనం పొందుకుంటాము. అంటే పరిశుద్ధాత్ముని గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవగాహన ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు భాషలు మాట్లాడితేనే నాకు పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు, లేకపోతే ఏదో ఎమోషనల్గా నేను ఏదో ఒకలాగా ఎగిరెగిరి ఇట్లా చేసినప్పుడు ఆయన నన్ను తాకినట్టు, ఇవన్నీ కాదండి. వాక్యం ఆధారం. ప్రతిదానికి కూడా వాక్యాన్ని దేవుడు మన ముందర పెట్టాడు. దేవుడు వాక్యం ద్వారానే మనతోని మాట్లాడుతున్నాడు. ఆ వాక్యంని విశ్వసించుట ద్వారా మనము ఆయనని మన యొక్క హృదయంలో ఆయన
మనకు చోటు ఇస్తున్నాము, ఆయన మాటలకి మనం చోటు ఇచ్చినటువంటి వారమై ఉంటాం. గనుకనే ఇక్కడ ప్రకటింపబడుతున్నటువంటి ప్రతి మాట కూడా అది అంటే ఈ దినాన చెప్తున్నటువంటిది మనకు అర్థం కాకపోవచ్చు. ఆయన రాజ్యము ఏ రీతిగా విస్తరించబడుతుంది, ఏ రీతిగా ఆయన కడతాడు, ఆయనకి కాన్ఫిడెన్స్, నమ్మకం ఉంది. దేవుడు పిలిచినటువంటి పిలుపును బట్టి మనందరం కట్టాలా, మనందరం పాల్గొనాలి, అందరు పని వాళ్ళుగా ఉండాలా, ఆయన తాపత్రయము పదే అదే ఉండదు. కానీ దేవుడు ఈ హృదయం గురించి చెప్తూ, దేవుడు అంటే నేను నా యొక్క హృదయంలో ఎన్ని డౌట్లు, ఎన్ని పోరాటాలు అయితే ఉన్నాయో వాటిని వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధిలో నేను దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర అంటే ఆ దర్శనాలు, కళలు, వాక్యం ద్వారా నేను దేవుని దగ్గర పొందుకు ఉంటాను జవాబులు. అంటే ఆ కృప అందరికీ లేదు కాబట్టి నేను ఈ దినమున దేవుడు నన్ను నిలబెట్టి క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి మీకు కూడా అట్లే డౌట్లు ఉండొచ్చు, ఎందుకు అన్న సంఘం ఇంకా ఇట్లే ఉంది, అంటే ఈ పాటికి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేగాల. కరెక్టే, నిజమే, ఆయన లేపడానికి ప్రయత్నం చేస్తుండే. కానీ ఒక దినమున వస్తుంది, ఇప్పుడు మన ముందు కనిపించేటువంటి ఆ మీడియాది కాదు, కానీ కనిపించినటువంటిది ఏదైతే దేవుడు ప్రణాళిక, ఉద్దేశం కలిగి చివరి దినాల్లో ఆయన యొక్క హృదయం అర్థం చేసుకొని ఆయన యొక్క పరిచర్య చేయడానికి, ఆయన యొక్క రాజ్యం కట్టుకోవడానికి ఆయన కొంతమందిని లేపుకోబోతున్నాడు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈయనలాగా ఉండి ఆ దేవుని రాజ్యాన్ని కడతారనేది విషయాన్ని దేవుడు నాకు తేట తెల్లపరిచినాడు. అది నేను అంటే ఆ సైను అవన్నీ అడుగుతున్నప్పుడు దేవుడు నా హృదయపు స్థితిని నాకు చూయిస్తూ, సంఘము కూడా ఇటువంటి అవగాహన లేనందువలనే వింటున్నప్పటికీ కూడా డౌటు, వింటున్న దాన్ని బట్టి జీవించకుండా సొంతము చొప్పున, ఆత్మ చొప్పున అంటే ఈడవబడుతూ పోతూ ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క హృదయము తపన పడుతూ ఉంటున్నది. ఈ ఎన్ని డేస్లో ఆ రీతిగా మనం కూడా, మనందరం కూడా ఆయన యొక్క రాజ్యం కట్టడానికి, ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యం కట్టడానికి పూనుకొనవలసింది. పనివారు అనేది దేవుడు చెప్తున్నాడు. మనం సంఘంగా ఇక్కడ అందరం కూడుకుంటున్నాం, ఉట్టిగే వచ్చిపోతే లాభంలే, మన వల్ల దేవుని యొక్క రాజ్యానికి నష్టమే కానీ లాభం ఉండదు. దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటిదంటే ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యాన్ని కట్టాలి. ఎన్ని డేస్లో ఆయన రాజ్యం కట్టడానికి ప్రయాసపడాలి. సత్యము అంటే మనం తెలుసుకున్నటువంటి సత్యము అనేకులకు చెప్పాలి, ఆ సత్యంలో నడిపించాలి, మనం నడవాలి, మనకు తెలిసినటువంటి వాళ్ళని ఆ సత్యంలోనికి నడిపించాలి. అంటే ఆయన పెట్టిన దీపం, ఈ ఆత్మ మనలో పెట్టినాడు ఆయన, అది ఆరిపోకుండా మనం వెలుగుతూ అనేకుల్ని వెలిగించేటువంటి వారుగా ఉండాలని దేవుడు పదే తప్పన పడతా అంటే మనకు అప్పచెప్పినాడు. అంటే మనమందరం గొర్రెలుగా మన నాయకుడికి అప్పచెప్పినప్పుడు ఆయనేమో చాలా భారము కలిగి దేవుని అంటే ప్రజలన్నీ ఆ దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ప్రణాళికలో నిలబెట్టాలి, ఆయన రాజ్యం కట్టాలని ప్రయాసపడుతున్నాడు. కానీ హృదయపు స్థితిని అంటే మనము గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నాము గనుక ఆ హృదయమును బట్టి అంటే ఆ మోసకరమైనటువంటి హృదయమును బట్టి మనం ఏడవబడకోకుండా మన యొక్క హృదయంలో ఆయనకు చోటిస్తూ మనము దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభువా ఈ హృదయం నీకు సమర్పించుకుంటున్నా, ఈ నా హృదయాన్ని నువ్వు వశపరుచుకో ప్రభువా, నువ్వు ఆక్యుపై చేసుకో నా హృదయాన్ని, నా ఆత్మ కాదు, నా చిత్తము కాదు, నువ్వు నాలో నన్ను అంటే నడిపించు అని మనం సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఇటువంటి అనుభవాలన్నీ కూడా మీకు దేవుడు అనుగ్రహిస్తాడు, మీతో మాట్లాడతాడు, ఆ స్వరాన్ని మీరు వినగలుగుతారని ఈ మాటలు దేవుడు మీ యొక్క హృదయాలలో ఫలించేలాగున ముగిస్తున్నాను. ఆమె